ఏంటి రోటి పచ్చడి సిరీస్ ఆపేసాను అనుకున్నారా? అస్సలు లేదు. ఈరోజు రోటి పచ్చడి సీజన్లో ఎపిసోడ్ 6గా క్యాప్సికమ్ పచ్చడి రెసిపీ అయితే తీసుకొచ్చాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్లో మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర వేసి మంచిగా వేపుకోవాలి. వీటిని రోట్లోకి తీసేసుకొని ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు, అలాగే కొంచెం చింతపండు, పసుపు, ఉప్పు కూడా వేసేసి మరొకసారి బాగా కలిపేసి మూత పెట్టి మగ్గించేసుకోవాలి. ఈలోపు దినుసుల్ని రోట్లో మంచిగా నూరుకున్న తర్వాత ఇలా పౌడర్ లాగా అయింది కదా, ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసి మెత్తగా క్రష్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్, టొమాటో ముక్కలను కూడా వేసేసి మంచిగా నూరుకుంటే సింపుల్గా మనకి క్యాప్సికమ్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మనం ఎంత బాగా కలిపితే అంత పర్ఫెక్ట్గా క్యాప్సికమ్ పచ్చడి ఉంటుంది. మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కానీ రోటి పచ్చడిలో సూపర్గా ఉంటుంది. లాస్ట్లో తాలింపు యాడ్ చేయండి చాలు. టేస్ట్ అయితే అదిరిపోయింది.